మన తెలుగు రైతులకు నమస్కారం. ఎస్పెషల్లీ తేజ సెగ్మెంటు, తేజాలు పైన అత్యంత ఆసక్తి కలిగి సన్న తేజ ఎక్కువగా తేజాలు నాటేటువంటి రైతులకు ఒక మంచి చిక్కని కాపు మన ఈ ఇండస్ 2002 ఎంతైతే చిక్కనగా ఉందో అదే స్థాయిలో సన్న తేజ పక్క ప్యూర్ తేజ కోసం మన సెర్చింగ్లో చాలా చూశాను. అనేక కంపెనీలు, వాటిలో నేను వాటిని అప్లోడ్ చేయలేదు, చూసుకుంటూ వచ్చానే కానీ అప్లోడ్ చేయలేదు. కానీ మంచి దొరికినప్పుడు అప్లోడ్ చేద్దామని నేను ఆలోచన తాగాను. మంచి వాటిలోనే ఇదిగో నవధాన్య సీడ్స్ వారి నవ్యశ్రీ కొత్త సెగ్మెంట్ కొత్తగా వచ్చింది. 7 కొత్తగా ఇవ్వడం జరిగింది. ఇది మన ఎంట్రన్స్ స్టార్టింగ్లో చూపిస్తున్నాను. ఇది చూడండి ఎంత చిక్కని కాపు. ఇవి ఎంట్రన్స్లో మనకి మందలంపటి చెట్లు. కాపు విషయంలో మన ఇండస్ 2002 ఎంత చిక్కదనంగా ఉందో అదే క్వాలిటీలో అంటే ఒక 4 ఎకరాల రైతు అదొక ఎకరం, అదొక 2 ఎకరాలు, ఇదొక 2 ఎకరాలు పెట్టుకునే దానికి నమ్మకంగా అసలు కళ్ళు మూసుకుని వేసుకునే దానికి ఇదిగో ఇది సేమ్. అంటే దానంత కాకపోయినా చిక్కదనం దానికి పోటీ ఇచ్చే రేంజ్లో ఈ నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ నవ్యశ్రీ రైతు ముందున్నారు. అక్కడ ఇంకా బాగుంది రమ్మన్నారు. కానీ మనం ఎక్కడో బాగున్న చోట కాదు, స్టార్టింగ్ నుంచి ఎలా ఉంది ముందస్తుగా నుంచి, అంటే కింద పైన చూసుకుంటూ ఇప్పుడు కూడా పోతరా వస్తున్నాయి, పిందెలు అవుతున్నాయి. ఈరోజు తారీఖు ఇటు చూపియన్న, ఈరోజు తారీఖు 11 కదా, ఈరోజు తారీఖు 12 ఫిబ్రవరి. ఇదిగో సన్న తేజ పక్క మంచి తేజ, పక్కా తేజ కోసం మంచి నిండు రంగు, మంచి కలరు, కొమ్మ దిగింది. పక్క తేజ ప్రస్తుతం మార్కెట్ తేజ పరిగెడుతుంది. 22.5, 23 దాకా కూడా వెళ్తుంది. భవిష్యత్తులో ఈ నెల చివరికల్లా, ఫిబ్రవరి చివరికల్లా 25,000 కూడా అవుతుంది. మార్చిలో అంతకు మించి నడుస్తూ ఉంటుంది, అది మాత్రం గ్యారంటీ. కానీ ఎలక్షన్ మూమెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం తొందరపడి అమ్ముకోండి, మంచిది. ఒకసారి ఎలక్షన్ కోడ్లో ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఇదిగోండి మంచి తేజ, మంచి పక్క మంచి సూపర్ డూపర్ సన్న తేజలో టాపులు వేసిపోయే తేజ. ఇప్పుడు నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ నుంచి నవ్యశ్రీ అనే విత్తనాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది. చూడు ఎంత చెక్కన చెట్టు కూడా బుట్ట కడుతుంది, చుట్టూ కొమ్మలు వస్తున్నాయి, ఏడాడి కాసి ఉరిగిపోతున్నాయి. రైతు ముందున్నాడు, చూపించుకుంటూ వెళ్దాం. మరి ఇక నల్లి కాలంలో కూడా నంబర్ 1గా ఉండి కాయటం చాలా బాగుంది. ఇది ఏ ఊరు ప్రాంతం మొత్తం అడ్రస్ రైతుని అడిగి చెప్పిస్తాను. నేను చెప్పటం కన్నా రైతు చెప్పటం ముఖ్యం. ఆ చెట్టు చూడు, చుట్టూ బీభత్సమైన చెట్టు మొదలు చూసుకుంటే చెట్టు దగ్గర ఒకటే ఉంది. ఒక్క మొదలకే ఈ మొదలకి అటు 2 ఇటు 2 చిల్లలు వచ్చి కొమ్మలు వచ్చి బాగా కాసిందండి. సన్న తేజలో చిక్కని కాపు, బేరింగ్ బాగుంది, ఫుల్ బ్లాక్లో ఉంది, నల్లి నలసపురం తట్టుకుంది, వైరస్ సింటమ్స్ ఎక్కడా కనపట్టలేదు. చివర సైజు కూడా చివరి వరకు ఒకటే సైజు కంటిన్యూ అవుతుంది. పక్క సన్న తేజ, పక్క మంచి తేజకి మనం చెప్పుకోవచ్చు. కాపు బాగుందండి. అసలు ఆడికి ఒరిగి పడిపోయింది. కోపేయాలంటే కొద్దిగా టైం పట్టిద్ది.
ఇప్పుడు మధ్యాహ్నం అయింది కాబట్టి ఇట్లా ఉంది. ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంకా బాగుండేది. మనం వేరే ఫీల్డ్ చూసుకుంటూ వస్తా ఉన్నాను. చూడండి అసలు ఎట్లా కాసింది. రిటర్న్లో ఇదిగో. 5 feet. చెట్టు కూడా 4 అడుగులు. 4 అడుగుల వరకు చెట్టు హైట్ ఉంటది. సైడ్ కొమ్మలు ఎత్తు పొడుగు వస్తని కొమ్మకి కాయలు కాస్తానే ఉన్నాయి. ఇది తోట ఓవరాల్ వ్యూ అయితే ఇది వ్యూ. పైదాకా కూడా ముందు వైరస్ తట్టుకుంటుంది. ఈ సన్న తేజాలు ఎక్కువగా ఈ కాలం వరకు దాదాపు నిలబడవు. కానీ ఇది వైరస్ తట్టుకొని నిలబడుకుంటూ ఇప్పుడు నల్లికి కూడా తట్టుకొని నిలబడి కాసి కనబడుతుంది. ఇప్పుడున్న పచ్చికాయ కూడా మంచిగా ఉంది, చాలా బాగుంది. సైజు కూడా తగ్గలేదు. పైదాకా వచ్చినా కానీ సైజు తగ్గలేదు. పైకి వచ్చినా కానీ సైజులు తగ్గలేదు. బెల్లేగుందండి తేజ, మంచి తేజ, చాలా బాగుంది. మంచి విత్తనం దొరికిందంట. మంచి సన్న తేజాలకు ఇష్టపడే ప్రతి రైతుకి ఇది మంచిగా కాసే వైరస్ తట్టుకొని కాసే సెగ్మెంట్. వేసుకోవచ్చు. ఇది నల్ల రేగడి నేల అండి. సెట్. రైతు లోపల ఉన్నాడు. కొమ్మలు అట్టుంచన్న. మన 2222 మైకో యశస్విని ఆ సెగ్మెంట్ లో కొమ్మ ఇది ఇంకా అడుగుని చాలా కొమ్మలు ఉన్నాయి. రైతు చేత చూపిస్తుందా ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంకా బాగుంటుంది. రైతు ఫీడ్బ్యాక్ తీసుకుందాం కదా. ఏ చెట్టు చూసినా కానీ సూపర్. వస్తున్నా సేనాన్ని చూపించాలి ముందు రైతులకి. మా రైతులకి బాగా అక్కడక్కడే కాకుండా అంతా కవర్ చేయాలి. కళ్ళ కట్టినట్టు చేయించాలి. వాళ్ళు చేలోకి వచ్చే పని లేదు, వీడియో చూస్తే చాలు క్లారిటీ వచ్చేసింది. అవును, బాగుందండి. తేజ సన్న తేజాల్లో నవధాన్య సీడ్స్, హైబ్రిడ్ సీడ్స్ వారి నవ్యశ్రీ. ఎటు దారి పాయింది. మొత్తం ఒకటి ఎన్ని ఎకరాలు పెట్టింది? 3 acres. సూపర్. పంట పడినట్టు అయ్యాడు. కోటేశ్వరుడు అయితే నేను లక్షాధికారి అయితే చాలు, కోటీశ్వరుడు కాకపోయినా. ఏదైనా 40+ వస్తాయి. 100 క్వింటాలు వేసుకున్నా కానీ ₹1 కోటి వస్తాయి. 3 ఎకరాలు 100 క్వింటాలు అయితే అండి. రైతు వస్తున్నారు, రైతు మాట్లాడదామండి. మైకి తీయండి, మైకి. బాబా 100 క్వింటాలు 100 రోజులు ₹1 సన్న తేజ అంటే 2222 మైకో యశస్విని. ఈ సన్న తేజాలు ఇష్టపడే ప్రతి రైతుకి ఒక గొప్ప వరం లాంటిది. నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి నవ్యశ్రీ. ఇది కంపెనీ కొత్తగా ఇచ్చింది ఈ సంవత్సరం. ఇది ఈ రైతుకి మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ఫీల్డ్కి వచ్చాము. ఒక వారం క్రితం ఫీల్డ్ పెట్టారు కానీ మనం ఆ రోజు అందుబాటులో లేము. ఈరోజు మనకి కొన్ని చూసుకుంటూ రావడం జరిగింది. మీడియం తేజ, కొంతమంది దొంగ తేజ అంటారు. ఆ తేజకి సంబంధించి ఇండస్ 2002 ఇప్పటికి సూపర్గా ఉంది. అదే కాపు,
అదే చిక్కదనం సేమ్ క్యారెక్టర్స్ మిగతా కంపెనీలు మిగతా రకాల్లో చూస్తే నాకు పెద్దగా అనిపించలేదు. అవి కేవలం ఇండస్ 2002లోనే కనిపించినాయి. అందువల్ల దాన్ని నేను ఇష్టపడి మన రైతులకు కూడా నేను వేసుకోమని సగర్వంగా ధైర్యంగా చెప్పడానికి వెనుకాటలేదు. సేమ్ క్యారెక్టర్స్ కావాలని అంటే సన్నతేజలో కావాలని, అది ప్లస్ కొన్ని సన్నతేజలో కూడా ఉంటే మంచిది. లావులు అంటే ఆ దొంగ తేజతో పాటు అదేమో దిగుబడి ఎక్కువ ఉంటుంది, ఇది కొంచెం సన్నతేజలు దిగుబడి తక్కువ ఉన్నా సరే మార్కెట్ స్టడీ కదా అనే ఆలోచనతో మెజారిటీ రైతులు కూడా ఉండటం జరిగింది. అది ప్లస్ ఇది కూడా కావాలన్నా అని చాలామంది అడిగారు మన రైతులు. వాళ్ళ కోసం మన ఈ సెర్చింగ్లో ఈ నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి నవశ్రీ కొత్త సెగ్మెంట్ ఇచ్చారు. అదే ఆ ఫీల్డ్కి ఇప్పుడు మనం వచ్చాం. మొదటగా రైతుతో మాట్లాడి తర్వాత క్రాప్ విషయాలు, కాపు చిక్కదనం ఇవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు తిరువురు కోటయ్య అండి. కోటయ్య గారు, కారంపూడి మండలం. ఇది మీ మండలం సార్? కారంపూడి మండలం. గ్రామం? అడిగొప్పల గ్రామం. ఇది మొత్తం ఎన్ని ఎకరాలు సార్? 3 ఎకరాలు. 3 ఎకరాలు. మీరు వేసిన విత్తనం ఇదేగా? ఇదే అండి. ఎలా ఉంది సార్ మొదటి కాడ నుంచి? అంటే వైరస్ కి సంబంధించి ఎలా ఉంది? నల్లికి బ్రహ్మాండంగా వైరస్ తట్టుకొని బ్రహ్మాండంగా వస్తుందండి. నల్లికి కూడా తట్టుకుంది. నల్లికి కూడా తట్టుకుంది. వైరస్ సార్? వైరస్ కూడా లేదు. వైరస్ కూడా లేదు స్టార్టింగ్ నుంచి. ఏరుకులు లేదు, అంతలా వానైనా కానీ. ఎంతలాగా వేరుకులు లేదు. మందులు ఎటువంటి మందులు కొట్టారు సార్? ఏ ఎస్బోనస్ ఎన్ని నార్మల్ మనకి ఏత్ మార్కెట్ లోనే కొట్టుకుంటూ వర్షం కొట్టుకుంటూ వస్తున్నాం. చుట్టుపక్కల పొలాలు అయితే మాడిపోయినాయి, నల్లి దెబ్బకి చాలా వరకు లేదు. ఇటు పక్క కంది ఉంది, అటు పక్క మిరదోటే కానీ అయిపోయింది, ఇటు కాలి సేను. సో ఎంతున్నా సరే ముందు వైరస్ తట్టుకుంది కదా. 30 కంచి 35 40 దాకా వస్తుందండి. 30 ప్లస్ 30 పైనే కానీ. ఎందుకని చెప్తున్నారు అట్ట? కాపండి బాగా. అది ఒకసారి చెప్పండి సార్. చూడండి ఒకసారి కాపు చూడండి. మనకి ఇది అండి, ఈ విధమైన చిక్కదనం కాపు దాదాపు మీరు ఎక్కడ చూసి ఉంటే హ్యాపీ, కానీ నేనైతే ఎక్కడ చూడలేదు మా సర్కిల్లో. అసలు చూడండి ఈ కాపు చూడండి, అసలు NDS లో ఈ చిక్కదనం ఇంతకుముందు అసలు నేను ఎక్కడ చూడలేదు. ప్లస్ ఇండస్ 2002లో చూసా, కానీ దీంట్లో కాయ కూడా పచ్చికాయ బాగా నలుపు, అసలు సన్న తేజ అండి. చూడు ఎంత బాగుందో. అసలు ఒరిజినల్ తేజ కోరుకునే వాళ్ళకి మాత్రం ఈ నవశ్రీ అనేది ద బెస్ట్ చాయిస్. అసలు కాపు ఒకసారి చూసుకుంటూ పోదాం. బాబాయ్ మీరు బాగా పండించారు. అసలు ఈ చెట్టు చూడండి, బ్రహ్మాండమైన మంచి తేజ అండి, బాగుంది. 30 అంటే కళ్ళు మూసుకొని అయితే మనం అక్కడక్కడ కాయలు 4-5 చెట్లకి 4-5 కాయలు చూసి మనం సమరపడుతున్న సందర్భంలో చెట్టుకి కొమ్మకొచ్చి ఈ విధమైన చిక్కన కాపు 100 పైన కానీ తక్కువ 110 దాకా వద్దండి. 3 ఎకరాల మీద 110 పైన కానీ మాట్లాడే పని లేదు, తగ్గే పని లేదు. ఆ రేంజ్ లో ఉందన్నమాట. చూడండి, కావాలంటే చూడండి, ఏ కొమ్మ పట్టుకుని చూడు, ఏ కొమ్మ పట్టుకున్న ఎంత చిక్కని కాపు. మంచి సీడ్ ఇచ్చారండి మనకి ఈ 2023-24 మంచి సీడ్ మనకి ఇవ్వడం జరిగింది. అసలు ఈ చిక్కదనం చూడండి, మామూలుగా లేదు. అసలు ఈ రేంజ్ లో మనకి ఇట్లా కాయగలిగి ఇట్లా వైరస్ ని, ఈ నల్లిని అసలు ఏమన్నా అదిగో ఒక చెట్టుకు వచ్చి ఒక కొమ్మ తీయడం జరిగింది. ఓపెన్ చేయండి, చిన్నది. అసలు మొత్తం అది అండి. చెట్టు 6 కేజీలు ఉంటుంది. 40 లెక్క 120 కింద అల్లకంగా ఇద్దండి. ఇది బాగుందండి, పక్కా తేజాలో. ఒకసారి కాపు మన ఇట్లా తగ్గదండి చూస్తానుగా. ఈ చెట్టు ఈ కొమ్మ చూపించారు మొత్తం ఒకటే. ఈ కొమ్మ చూపించండి, ఈ కొమ్మ అడుగు కల్లా తేలాపోతున్నాం, కానీ పై కొమ్మలు చూద్దాం. చాలా వరకు ఇరుగుతుంది. ఇంతటి గోయలేదు కదా సార్? గోయలేదు. అది లేపు, ఈ పై కొమ్మలే.
ఎక్కే చెట్టు కొంచెం మొదలు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. వద్దులే. అయ్యో. ఒకసారి ఈ తొక్కిన ఇంకొంచెం కొద్దిగా ఎడవేసుకుంటే ఇంకా బాగుంటుందని నా ఆలోచన. ఎడం సరిపోద్దండి. ఎడం సరిపోద్ది. ఏడం సరిపోద్ది. ఎడం సరిపోద్ది. మీకు ఈ పట్టిలో ఎలపు తక్కువ కదండి. ఎడం సరిపోద్ది. అచ్చు ఎంత బాబాయ్ ఇది? 30 వచ్చు. అసలు ఈ కొమ్మ చూడండి ఎట్టుందో. ఈ కొమ్మ ఒకసారి తీయండి బాబాయ్, ఒకటి తీరా. నవధాన్యం సీడ్స్ లో చాలా రకాలు ఉన్నాయి, అన్ని బాగానే ఉంటాయి. కానీ ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చింది నవేశ్రీ అనే ఈ పేరుతో విత్తనాన్ని ఇవ్వడం జరిగింది. విత్తనాలు మనకి ఎక్కడ దొరుకుతాయి బాబాయ్? కారంపొడి, కర్షక్ కొట్టు, కారంపొడి, శ్రీ కర్షక్ సీడ్స్. అక్కడే మీరు తీసుకుని నవధాన్య అది కూడా లాగండి కొద్దిగా. దగ్గర దగ్గర కాపు బాగుంది, సన్న తేజాల్లో సూపర్గా ఉంది. ఈ కొమ్మ కూడా బార్లు కూడా పోయలేదు. 5 మంది అంతేగా నవధాన్య ఇచ్చినట్టు 3 బార్లు ఎక్కువ వచ్చింది. 7 రోజులు పెట్టి 7 రోజులు పంట పెట్టింది చాలు. ఇది 4 బార్లు కూడా పోయలేరు.